నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. దేశవ్యాప్తంగా వినియోగదారులకు ఊరట, అమల్లోకి వచ్చిన జీఎస్టీ 2.0. H1Bని యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించండి, ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. పట్టు వీడని వైఎస్ఆర్సీపీ, శాసన మండలి వాయిదా. ఉపరితల ఆవర్తనం, 2 అల్పపీడనాలు, ఓ వాయుగుండం. ఉభయ తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక. దేశవ్యాప్తంగా వినియోగదారులకు భారీ ఊరట కలిగిస్తూ జీఎస్టీ 2.0 సోమవారం అమల్లోకి వచ్చింది. నూతన స్లాబ్ రేట్ల విధానం ద్వారా పన్ను స్లాబ్లు సరసల దరం కావడంతో ఇవాల్టి నుంచి 375 రకాల వస్తువులపై ధరలు తగ్గనున్నాయి. ఇందులో మెడిసిన్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు, వాహనాలు, సిమెంట్ ప్రధానంగా ఉన్నాయి. వంటగది సరుకులు, ఎలక్ట్రానిక్స్, మందులు, వైద్య పరికరాలు, వాహనాలు, వ్యక్తిగత జీవిత ఆరోగ్య బీమా పాలసీ ప్రీమియం ధరలు తగ్గాయి. ఎఫ్ఎంసీజీ, వాహన, ఎలక్ట్రానిక్స్, డైరీ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను నేటి నుంచి తగ్గిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. మందులు, నిత్యావసరాల ప్యాక్లపై కొత్త ధరలు ముద్రించుకున్న విక్రయాల్లో మాత్రం తక్కువ ధరలు అమలు కావాలని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ తగ్గింపుల వల్ల వ్యవస్థలోకి 2 లక్షల కోట్ల నగదు వస్తోందని ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనా వేస్తోంది. H1B వీసాల వార్షిక రుసుములను $1,00,000 పెంచుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేయడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ట్రంప్ నిర్ణయం అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న తెలుగు టెక్ నిపుణులు సహా అక్కడికి భారతీయ వృత్తి నిపుణులపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాల చరిత్రలో ఇలాంటి చర్యలు ఆమోదయోగ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికా ఆర్థిక వ్యవస్థకు దశాబ్దాలుగా తోడ్పడుతున్న భారతీయ టెక్ నిపుణుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ సమస్యను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించకపోతే భారతీయ నిపుణులు ఊహించని కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటీకరణ చేయాలనే కూటమి ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యమ సంఘాలు, ప్రజలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. మరోవైపు రాజకీయంగానూ వైఎస్ఆర్సీపీ తమ ఆందోళనను కొనసాగిస్తుంది. ఈ క్రమంలో చట్టసభల్లో ఈ అంశంపై చర్చ జరగాల్సిందేనని పట్టుబడుతోంది. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలన్న నిర్ణయంపై అసెంబ్లీలో చర్చకు వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోంది. అయితే ప్రభుత్వం ఈ అంశంపై ఇంతకు ముందు షార్ట్ డిస్కషన్ ను కూడా ఒప్పుకుంది. ఈ క్రమంలో ఇవాళ శాసనమండలిలో ఎలాగైనా చర్చ జరిగేలాగా చూడాలని వైఎస్ఆర్సీపీ ప్రయత్నిస్తోంది. తక్షణమే ఈ అంశంపై చర్చించాలని సోమవారం మండలి చైర్మన్ కు వాయిదా తీర్మానం అందజేసింది కూడా. అయితే ఈ వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించడంతో ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికెడుతున్నాయి. గత ఆగస్టులో మొదలైన వర్షాలు ఇప్పటికీ ఆగడం లేదు. మధ్య మధ్యలో కొంచెం గ్యాప్ ఇస్తూనే కుండపోత వర్షాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ సెప్టెంబర్ మొత్తం వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మరీ ముఖ్యంగా ఈ వారం ఇరు రాష్ట్రాల్లో తుఫాన్ పరిస్థితులు ఉంటాయని, భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఐఎండీ హెచ్చరిస్తోంది. కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వ యంత్రాంగాలు, తెలుగు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముందుగానే సూచిస్తున్నారు. నేడు సమాజంలో ఊపిరితిత్తుల వ్యాధులు రోజు రోజుకు పెరుగుతున్నాయని హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ డాక్టర్ నాగార్జున తెలిపారు. యశోద హాస్పిటల్ ఆధ్వర్యంలో రీజనల్ పల్మోనాలజీ అప్డేట్ 2025 సదస్సు కర్నూలులోని సస్య హోటల్లో నిర్వహించారు. ఊపిరితిత్తుల వ్యాధులకు సంబంధించి అధునాతన వైద్య విధానాలపై రాయలసీమలోని 8 జిల్లాల డాక్టర్లకు అవగాహన కల్పించారు. ఊపిరితిత్తుల వ్యాధులకు అధునాతన చికిత్స అందుబాటులో ఉంటుందని డాక్టర్ నాగార్జున తెలిపారు. ఊపిరితిత్తుల క్యాన్సర్ తొలి దశలో గుర్తిస్తే చికిత్స ద్వారా నయం చేయవచ్చన్నారు. ఊపిరితిత్తుల జబ్బులకి రిలేటెడ్ వంటి ఓన్లీ అడ్వాన్సెస్, మళ్ళీ అన్ని విషయాలు కాదు, కొత్తవి ఏమొచ్చినాయి, కొత్త ఏంటి అన్నది మటుకు మనం ఈరోజు మొత్తం కాన్ఫరెన్స్లో డిస్కస్ చేశాం. సో ఇప్పుడు కర్నూలు సరౌండింగ్ మనకు ఒక 8 జిల్లాల నుంచి ప్రముఖ డాక్టర్స్, మెడికల్ కాలేజ్
సీనియర్స్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ప్రొఫెసర్స్, అట్లాగనే చదువుకుంటున్న స్టూడెంట్స్ అండ్ ప్రాక్టీసింగ్ పల్మనాలజిస్ట్ అండ్ ఫిజిషియన్స్. సో మొత్తం 8 జిల్లాల నుంచి ఈరోజు కర్నూలుకి రావడం జరిగింది అండి. ఉదయం 250 మందికి పైన డాక్టర్స్ ఈరోజు అటెండ్ అయ్యారు. ప్రత్యేకత ఏంటి అంటే ఈ కాన్ఫరెన్స్ అంతా మనకు ఇంటరాక్టివ్ కాన్ఫరెన్స్ అంటాం. అంటే మిగతా కాన్ఫరెన్సెస్లో జనరల్గా మనం మాట్లాడడం మీరు వినడం అట్లాగా పెట్టలేదండి. అన్నీ కూడాను ప్రతి డాక్టర్ చేత మనం ఎంగేజింగ్, అంటే వాళ్ళతో మనం ప్రశ్నలు అడిగి సమాధానాలు చెప్పించుకొని క్విజెస్ కండక్ట్ చేసి, పోల్స్ కండక్ట్ చేసి, అండ్ అన్నీ కూడా రియల్ లైఫ్ కేసెస్ అంటాం. అంటే టెక్స్ట్ బుక్లో మనం చదువుకుని చెప్పడం కాదు, మనం రోజు ప్రాక్టీస్లో మన దగ్గర ఎటువంటి పేషెంట్స్ చూస్తున్నామో ఆ పేషెంట్స్ గురించి వాళ్ళ లైఫ్ హిస్టరీ బేస్ చేసుకుని మనం టీచ్ చేయడం అన్నది జరిగింది మార్నింగ్ సెషన్స్లో. ఆఫ్టర్నూన్ సెషన్ ఏంటి అంటే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అని అంటాం. ఇది కూడా ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు ఒక 8 ప్రముఖ మెడికల్ టెక్నాలజీ కంపెనీస్, మనకు ఒలంపస్, ఎర్బీ, కార్ల్ స్టోర్స్, ఆంబూ, షిల్లర్, క్రిటికల్ కేర్ వెంటిలేటర్స్, ఆధునికమైన వెంటిలేటర్లు, ఇవన్నీ కూడా ఎక్మో, 8-9 కంపెనీస్ ఎక్విప్మెంట్ మనం ఈరోజు ఇక్కడ తేవడం జరిగిందండి. సో ఆ ఎక్విప్మెంట్స్ పైన మళ్ళీ మా ఎక్స్పర్ట్స్ అందరూ కూడాను ఇక్కడ డాక్టర్స్కి టీచ్ చేస్తారు. అంటే ఎలాగ ఇవన్నీ ఎక్విప్మెంట్స్ వాడచ్చు, ఇది వాడడం వల్ల మన పేషెంట్కి ఏ విధంగా బెనిఫిట్ ఇవ్వచ్చు అన్నది కూడాను ఇప్పుడు కూడా మన అందరూ డాక్టర్స్ కూడా ఈ హ్యాండ్స్ ఆన్ ఇంటరాక్టివ్ వర్క్ స్టేషన్స్ అని అంటాము, అది కూడా మనం చేస్తున్నాం. అందరూ వినేది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే అన్ని వాక్స్ ఆఫ్ లైఫ్లో, ఇంజనీరింగ్లో అవ్వచ్చు, మిలిటరీలో అవ్వచ్చు, అలాగే మెడిసిన్లో కూడా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని రావడం జరిగింది. సో ఇప్పుడు ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను కూడా మనం మొదటిసారిగా పల్మనాలజీకి సంబంధించినటువంటి 2 సాఫ్ట్వేర్స్ని ఈ సంవత్సరం మనం స్టార్ట్ చేసాం. ఒకటి క్యూర్ AI, ఇంకొకటి ఇంబయో లంగ్ టెక్స్చర్ అనాలిసిస్. ఇవి 2 ఏంటి అంటే హ్యూమన్ ఐ, అంటే మనిషి కళ్ళకి కనిపించినటువంటి డిఫరెన్సెస్ని కూడా అది పట్టుకుంటుంది. ఇప్పుడు ఒక ఎక్స్రే మనం చూపిస్తే ఒక డాక్టర్గా నేనేం లేదని చెప్పి పక్కన పెట్టేస్తాను, కానీ అదే ఎక్స్రేని AI కూడా చూస్తే కొన్నిసార్లు నేను కనిపెట్టలేనటువంటి అబ్నార్మాలిటీస్ని అది కనిపెడుతుంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఇప్పుడు ఈ సంవత్సరం మనం 2 టెక్నాలజీస్ మనం లాంచ్ చేసాము. దాంతో ఇంత కొన్ని మనం మిస్ చేసే డిసీజ్ కూడా మనం డయాగ్నోస్ చేస్తున్నాము. అలాగనే జబ్బు పర్సంటేజ్, ఇప్పుడు ఒక సిటీ స్కాన్లో జబ్బు ఇంత ఉందని మనం రఫ్గా కనిపిస్తుంది, కానీ సూటిగా ఇంత శాతం ఉందని మనం చెప్పలేము. ఇప్పుడు ఏ టెక్నాలజీస్ ఏంటంటే మనకు కరెక్ట్ పర్సంటేజ్ మనం చెప్పగలుగుతున్నాం. సో దాంతో ఏమవుతుందంటే ఒక సంవత్సరం మందులు వాడిన తర్వాత జబ్బు పెరిగిందా తగ్గిందా అన్నది కూడా మనం కరెక్ట్గా చెప్పే సిచ్యువేషన్. ఇంతకుముందు ఇవన్నీ టెక్నాలజీస్ లేవండి. ఇప్పుడు అంటే ఈ సంవత్సరం మనం అంతా AI ఇన్ పల్మనరీ మెడిసిన్ మనం స్టార్ట్ చేస్తున్నాము. సో అలాగా అంటే మెడికల్కి సంబంధించినటువంటిది మన మెయిన్ గోల్ ఏంటి అంటే ప్రతి సంవత్సరం మనం ఇంత ముందు సంవత్సరం కంటే బెటర్గా ఉండాలి. ఆ టెక్నాలజీ వల్ల మనం పేషెంట్కి బెనిఫిట్. కడప జిల్లా బద్వేలు శ్రీ ఈశ్వరీదేవి ఆశ్రమంలో మొదటి రోజు అమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. శ్రీ ఈశ్వరీదేవి ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ గోవిందిన్నె సుబ్బారాయుడు స్వాముల వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించారు. తెల్లవారుజాము నుంచే గణపతి పూజ, పంచామృతాభిషేకము, కుంకుమార్చన, నవగ్రహ శాంతి హోమాలు నిర్వహిస్తున్నారు. शरदृतौ आश्वीजमासे शुक्लपक्षे पाद्यम्यां शुभदौ चित्ताशुभनक्षत्रां शुभयोग शुभकरण एवं विशेषण विशिष्टायां शुभदौ श्री महाकाली महालक्ष्मी महागणपत्यात्मक श्री हरिता परमेश्वरी महादेव्याः दुर्गा प्रभुसंगिनी महादेव्याः प्रीत्यर्थं शरन्नवरात्रि प्रयुक्तनियोगेन यजमानस्य नियोगेन गोत्रोद्भवस्य सुवर्ण ब्रह्मर्षि गोत्रोद्भवस्य उदमास्तु गोविन्दवंशोद्भवस्य सुब्रायो आचार्यो नाम यस्य धर्मपत्नी विजयलक्ष्मीश्वरम्मासमीतस्य कुमारस्य गौतम कुमार नामधेयस्य सह कुटुम्बानां क्षेमार्थम् यजमानस्य कालिक ब्रह्मर्षि गोत्रोद्भवस्य वेंकट सुरेश कुमार नामधेयस्य पुष्पलता समीतस्य
విశాఖలో 28వ తారీఖున జాతీయ ఈ గవర్నెన్స్ సదస్సును ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ నెల 22, 23 తేదీల్లో 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సును ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. సివిల్ సర్వీస్ అండ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ థీమ్తో ఈ ఏడాది సదస్సును నిర్వహిస్తున్నారు. వికసిత భారత్ లో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, పౌర సేవలు, అగ్నిస్టాక్ వంటి అంశాలపై చర్చించనున్నారు. రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఈ సదస్సుకు హాజరై ప్రసంగిస్తున్నారు. విశాఖ నగరంలోని నోవాటెల్ హోటల్ వేదికగా జరుగుతున్న ఈ సదస్సులో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా హాజరు కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు జాతీయ ఈ గవర్నెన్స్ అవార్డును ప్రదానం చేయనున్నారు. ఈ గవర్నెన్స్ లో ఉత్తమ ఆవిష్కరణలు, సముద్ర గర్భ కేబుల్స్, డేటా సెంటర్లు, గ్రామీణ స్థాయిలో ఈ గవర్నెన్స్ ఆవిష్కరణలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఈ గవర్నెన్స్ కార్యక్రమాలు, సైబర్ సెక్యూరిటీ వంటి అంశాలపై చర్చలు జరుగుతాయి. ముగింపు కార్యక్రమంలో విశాఖపట్నం డిక్లరేషన్ ఆన్ ఈ గవర్నెన్స్ 2025ను కూడా ఆవిష్కరించనున్నారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. హార్టీ వెల్కమ్ సర్. A very warm and hearty welcome to you, sir. बहुत अच्छा लगा कि आप यहाँ पर आए, आपने अपना कीमती वक्त हमें दिया. And now with this, may I please call upon stage Shri Bhaskar Katmaneni, sir, Secretary, Information Technology and Electronics and Communication. కర్నూలు జిల్లా కౌతాలం మండలం ఎరిగేరి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని విద్యార్థులు, గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి బస్సు సౌకర్యం కల్పిస్తామని ఆర్టీసీ డిఎం వచ్చి హామీ ఇచ్చే వరకు ధర్నాని విరమించేదే లేదని భీష్మించు కూర్చోవడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. కౌతాలం పోలీసులు ధర్నా విరమించాలని కోరినా వినకపోవడంతో పోలీసులు, గ్రామస్తుల మధ్య కాసేపు తీవ్ర వాగ్వాదమే చోటు చేసుకుంది. గ్రామం నుంచి నిత్యం ఆధోని, కౌతాలంకు వందలాది మంది విద్యార్థులు, గ్రామస్తులు చదువు కోసమని వెళ్తుంటారని, బస్సు సౌకర్యం లేకపోవడంతో కళాశాలకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా మధుకేర మండలం పెరవలి గ్రామంలో వెలిసిన అతి పురాతనమైన దేవస్థానం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామి వారి దేవాలయం నందు 22 నుంచి వచ్చే నెల 2వ తారీఖు వరకు దసరా నవరాత్రుల మహోత్సవం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పెరవలి శ్రీ రంగనాథ స్వామి దేవస్థానం నందు ఉదయం వేళ ప్రత్యేక పూజలు మరియు సాయంత్రం తూర్పుపేట గ్రామోత్సవం, పాంచారాత్రగణమును శాస్త్ర ప్రకారము బ్రాహ్మణ శ్రీ వైష్ణవ అర్చకులచే పూజా కార్యక్రమాలు నిర్వహించబడును. దసరా నవరాత్రుల సందర్భంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తాదులు పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. దేవస్థానం నందు అతి పురాతనమైన వైష్ణవ క్షేత్రం నందు దసరా నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు అనగా 22/9/2025 నుండి 2/10/2025 వరకు అనగా 11 రోజులు శ్రీ స్వామివారికి ఉదయము, సాయంత్రం ప్రత్యేక పూజలు, అమ్మవార్లకు ప్రత్యేక అలంకారములతో వైభవంగా ప్రతిరోజు ఒక భక్తుని ద్వారా వైభవంగా ఈ దేవాలయం నందు పూర్వం నుంచి సాంప్రదాయం ప్రకారం జరుగుతున్నవి. అదేవిధంగా 22వ తేదీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకారము, 23వ తేదీ గాయత్రీదేవి అలంకారము, 24వ తేదీ అన్నపూర్ణాదేవి అలంకారము, 25వ తేదీ కాత్యాయని దేవి అలంకారము, 26వ తేదీ శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారము, 27వ తేదీ శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకారము, 28వ తేదీ శ్రీ మహాచండీ దేవి అలంకారము, 29వ తేదీ శ్రీ సరస్వతి దేవి అలంకారము, 30వ తేదీ దుర్గాదేవి అలంకారము, 1వ తేదీ 10/2025 బుధవారం మహిషాసురమర్దన అలంకారము, 2/10/2025 గురువారం విజయదశమి శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారములతో ఈ 11 రోజులు శ్రీ అమ్మవార్లకు, స్వామివార్లకు వైభవంగా అలంకారములతో, పుష్పాలంకరణతో వైభవంగా పూజా కార్యక్రమాలు భక్తుల ద్వారా ఏర్పాటు చేయడమేది. అదేవిధంగా 10వ రోజు తెల్లవారుజామున స్వామివారికి బిందు సేవ, మహాపూజ అభిషేకము, సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామివారు ఉత్సవమూర్తులు ఊరేగింపుగా గ్రామంలో బయలుదేరి సెమి వృక్షమునందు ప్రత్యేక పూజలు జరిపించి మానసంచా కార్యక్రమాలతో
పూజా ముగించుకొని గ్రామోత్సవం ద్వారా దేవాలయం బయలుదేరి వస్తుంది. ఈ విధంగా ప్రతి సంవత్సరం శ్రీ రంగనాథ స్వామి దేవస్థానంలో పాంచరాత్రాగం శాస్త్ర ప్రకారము పూజా కార్యక్రమాలు జరుగుతాయి. మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్ పరిధిలోని ఆనందనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్లేగ్రౌండ్ లో తిరుపాల్ నగర్ పోచమ్మ ముత్యాలమ్మ దేవాలయం ప్రాంగణంలో మహిళలు తంగేడు, గునుగు, బంతిపూలు, రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలను వైభవంగా అలంకరించారు. బతుకమ్మ ఆట మొదలుపెట్టిన కొద్దిసేపటికే ఎడతెరిపి లేకుండా కురిసిన కుండపోత వర్షానికి లెక్క చేయకుండా వందల సంఖ్యలో మహిళలు, యువతులు బతుకమ్మ పాటలు పాడుతూ ఆడుతూ ఎంగిలిపూల బతుకమ్మ పండుగ సంబరాలతో బతుకమ్మ పండుగకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 9 రోజులు గౌరమ్మను పూలతో పూజిస్తామని, సద్దుల బతుకమ్మ పండుగ సంబరాలతో ముగుస్తాయన్నారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. దేశవ్యాప్తంగా వినియోగదారులకు ఊరట, అమల్లోకి వచ్చిన జీఎస్టీ 2.0. H1Bని యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించండి, ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. పట్టు వీడని వైఎస్ఆర్సీపీ, శాసన మండలి వాయిదా. ఉపరితల ఆవర్తనం, 2 అల్పపీడనాలు, ఓ వాయుగుండం. ఉభయ తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. Until then, keep watching 1TV News.